నెక్స్ట్ మనకి మెయిలింగ్స్ అయిపోయిన తర్వాత రివ్యూ అని ఒక ట్యాబ్ ఉంటుంది. సో రివ్యూ ట్యాబ్లో కొన్ని ఆప్షన్స్ అయితే అవసరం అవుతుంది. అందులో మెయిన్గా అవసరం అయ్యేది స్పెల్లింగ్ అండ్ గ్రామర్. మీరు చూడండి, మీరు అంతకుముందు మీకు అండర్లైన్ ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి. అంటే మనం అండర్లైన్ ఇవ్వకపోయినా మీకు స్టార్టింగ్లో కొన్ని అయితే అండర్లైన్స్ వచ్చేసినాయి మీకు. సో చూడండి అలాగా. ఇవి ఏంటంటే అండర్లైన్స్ కాదు, ఇవి మీకు అండర్లైన్స్ కాకుండా ఇది ఏంటంటే జస్ట్ మీకు రెడ్ కలర్లో ఒక మార్క్ చూపించింది. మీరు స్టార్టింగ్లో ఎప్పుడో చూసుంటారు. ఇది దేనికి మీకు అంటే స్పెల్లింగ్ మిస్టేక్ని చూపించడానికి. ఇవి మీరు డైరెక్ట్గా ఆప్షన్ లేకుండా అసలు ఇలాంటివి ఏం చేయాలి అంటే మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. రెడ్ కలర్లో ఉందంటే దీని మీద రైట్ క్లిక్ చేయగానే మీకు కరెక్ట్ స్పెల్లింగ్స్ అనేది లిస్ట్ చూపిస్తుంది. ఆ లిస్ట్లో మీకు సెట్ అయిన స్పెల్లింగ్ ఏదనేది ఆ స్పెల్లింగ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది డైరెక్ట్లీ మధ్యలో ఎక్స్ అనేది ఒకటి పెట్టాను నేను. డైరెక్ట్లీ అనేది క్లిక్ చేయగానే మీకు స్పెల్లింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అలా చేంజ్ చేయడానికే మనకి ఇక్కడ ఈ స్పెల్లింగ్ గ్రామర్ అనే ఆప్షన్ మనకి. అయితే ఈ గ్రామర్ అనే ఆప్షన్ మీకు స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకోవాలి. మౌస్ పాయింటర్ని స్టార్టింగ్ పెట్టండి. పెట్టిన తర్వాత స్పెల్లింగ్ అండ్ గ్రామర్ క్లిక్ చేయాలి. అయితే దీనికి షార్ట్ కట్ అయితే ఉంటుంది. చూడండి షార్ట్ కట్ ఏమన్నది F7. ఇక్కడ మీరు స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేయగేసి F7 ప్రెస్ చేయగానే మీకు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అయితే ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి ఒకసారి 1 by 1. సో స్పెల్లింగ్ అండ్ గ్రామర్లో మీకు ఎర్రర్ ఎక్కడ చూపిస్తుంది, ఈ గ్యాలరీస్ దగ్గర అయితే ఎర్రర్ అయితే మీకు చూపిస్తుంది. మళ్ళీ తీసుకుందాం F7లో. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మీకు. అంటే రెండు రకాల సజెషన్స్ ఉన్నాయి. కొన్నిట్లకైతే సజెషన్స్ అయితే ఉండదు. సో ఆ సజెషన్స్ లేనప్పుడు మనం ఏం చేయలేం, గ్యాలరీస్ ఎలా కావాలి ఈ సైడ్ ఉన్న ఆప్షన్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇగ్నోర్ అంటే ఎర్రర్ ఉన్నా సరే వదిలేస్తుంది. ఇగ్నోర్ ఆర్ అంటే అన్నీ వదిలేస్తుంది. సో ఇగ్నోర్కి ఇగ్నోర్ ఆర్కి డిఫరెన్స్ ఏం లేదు, అన్నీ వస్తాయి. ఇక్కడ చేంజ్ అంటే అర్థం ఏంటంటే మీకు స్పెల్లింగ్ ఇది టైప్ చేసాం మనం, కానీ కావాల్సిన స్పెల్లింగ్ ఇలా ఉండాలి. అది చేంజ్ అనగానే మీకు ఇక్కడ స్పెల్లింగ్ చూడండి వెంటనే ఇక్కడ చేంజ్ అయిపోతుంది గ్యాలరీస్ అనేది ఇక్కడ. అలా నెక్స్ట్ స్పెల్లింగ్ మీకు ఏం కావాలో ఆ స్పెల్లింగ్స్ని మీరు మళ్ళీ రెజ్యూమ్ కొట్టండి. ఆ స్పెల్లింగ్స్ని మీరు చేంజ్ చేయాలా, యాడ్ చేయాలా. ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇది అసలు ఎక్కువగా అయితే యూజ్ చేయకండి. చేస్తే ఏంటంటే మీకు MS వర్డ్ మొత్తం స్పెల్లింగ్స్ అనేవి మొత్తం చేంజ్ అయిపోతాయి. యాడ్ టు డిక్షనరీ అనే ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పెల్లింగ్ రైటే అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను చెక్ అనే ఒక స్పెల్లింగ్ ఇచ్చాను, కానీ మీకు సిస్టమ్ ఏంటంటే అది రాంగ్గానే చూపిస్తుంది. ఎందుకంటే చెక్ అనే స్పెల్లింగ్ మనకి ఇలాగే రాస్తాం, మనకు తెలుసు అది కరెక్టే అని. ఇప్పుడు F7 కొట్టగానే చూడండి చెక్ అనే స్పెల్లింగ్ అసలు సిస్టంలో ఉండదు. ఎందుకంటే ఇది అమెరికన్ ఇంగ్లీష్, మనం రాసేది బ్రిటిష్ స్పెల్లింగ్. ఇది చెక్ అనే స్పెల్లింగ్ కానీ లేదా కలర్ అని కానీ COLOUR కలర్ అనే స్పెల్లింగ్ మనకి కరెక్టే తెలుసు, కానీ సిస్టమ్ ఇక్కడ ఏం చూపిస్తుంది, స్పెల్లింగ్ రాంగ్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే అమెరికన్ స్పెల్లింగ్ COLOR ఉండాలి, కలరు కోలర్ రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. కానీ మనం కలర్ ఇలా రాస్తే మనకు రాంగ్ అవుతుంది. అలా కొన్ని స్పెల్లింగ్స్ మనకు ఉండాలి కానీ సిస్టంలో ఉండదు. అలాంటప్పుడు యాడ్ టు డిక్షనరీ చేసుకుంటారు. సో యాడ్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి స్పెల్లింగ్ అనేది మీరు రాంగ్ ఇచ్చినా అంటే దీనికి కావాల్సిన స్పెల్లింగ్ లేకపోయినా సరే చూపించదు. అలా అన్నీ కూడా యాడ్ టు డిక్షనరీ అనేది చేయకండి, అవసరమైనది ఏదో చేయండి. అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి F7 ప్రెస్ చేసిన తర్వాత 1 by 1 చూసుకుంటారు, ఏది కావాలంటే అది మీరు చేంజ్ చేసుకుంటారు. సో క్రియేట్ అయితే ఎలా కావాలి, క్రియేటివ్ చేంజ్, డైరెక్ట్లీ చేంజ్, చెక్. సో చెక్ అనేది ఏమీ లేదు, చేంజ్ చేయడానికి లేదు కాబట్టి ఇగ్నోర్ చేయాలి ఇది. అలాగే చెక్ ఇగ్నోర్ చేయాలి. కలర్ కూడా ఏమీ లేదు, ఇగ్నోర్ చేయాలి. సో అలా ఇగ్నోర్ చేసిన తర్వాత స్పెల్లింగ్ చెక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అదే ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సిన ఆప్షన్ ఇది. నెక్స్ట్ అలా ఒకసారి చూడండి, రీసెట్ ట్రెజర్స్ పెద్ద అయితే అవసరం ఉండవు, కానీ క్లిక్ చేస్తే అసలు ఏమొస్తుందనే చూద్దాం. సో రీసెట్ చేయాలి. ఇవి ఏంటంటే ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఒకలాగా పనిచేస్తాయి, లేనప్పుడు ఒకలాగా పనిచేస్తాయి ఈ ఆప్షన్స్. సో ఇక్కడ ఏదో ఒక వర్డ్ స్పెల్లింగ్ కోసం చెక్ చేయాలి. మీకు ఏంటంటే డిక్షనరీలా కనిపిస్తాయి ఇవన్నీ కూడా, ఆప్షన్స్ అన్నీ కూడా డిక్షనరీ ఎలా వాడుతున్నాం ఆ రకంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇక్కడ లుక్ అని ఒకటి ఇచ్చాను నేను. సో గో అంటే ఆ లుక్ అనే దాని గురించి మొత్తం డిఫరెంట్ మీనింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా మీకు ఈ రిఫరెన్స్ బుక్స్ అని చెక్ చేసుకుంటుంది. లేదు ఓన్లీ ఇంగ్లీష్ చూడాలా, సో లుక్ అన్నా సీమ్ అన్నా ఒకటే. ఇలా జస్ట్ ఇది మీనింగ్స్ అంతే. డిక్షనరీలో మీరు మీనింగ్స్ ఎలా అయితే చూస్తారో
అదే రకంగా ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. ఇవన్నీ అంతే. ట్రెజర్స్. సో ట్రెజర్స్ అని క్లిక్ చేశాను. సో చూడండి మీకు ఇక్కడే కనిపించేస్తుంది ఇక్కడ ట్రెజర్స్ ఇంగ్లీషు లేదా ఆల్ రెఫరెన్స్ బుక్స్. ఆల్ రెఫరెన్స్ బుక్స్ అనేమో రీసెర్చ్ వస్తుంది. ట్రెజర్స్ అనేది పెట్టినప్పుడేమో ట్రెజర్స్ ఆప్షన్ వస్తాయి. సో అన్నీ కూడా ఏంటంటే మనం ఎలా అయితే మీనింగ్ ఒక దానికి డిఫరెంట్ మీనింగ్స్ వాడతాం, లేదా దాని యూసేజ్ ఎలా వాడతాం. ట్రెజర్స్ అన్నప్పుడు ఆన్ ఎలా యూజ్ అవుతుంది, ఆన్ ద టాప్ ఆఫ్ లయింగ్ ఆన్. సో ఇది కావాలంటే మన డాక్యుమెంట్లో కావాలంటే ఇన్సర్ట్ చేసుకుంటాం. ట్రాన్స్లేట్. ఈ ట్రాన్స్లేషన్ కూడా ఒక లాంగ్వేజ్ టు ఇంకొక లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లుక్ అనేది ఉన్నది, ట్రాన్స్లేషన్ ఫ్రమ్, మనం వాడేది ఇంగ్లీషే, టు హిందీ. సో ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి, తెలుగు కూడా ఉంటుంది ఇందులో. ఇది మీకు ఏంటంటే అప్డేట్ అవ్వాలి, మీకు ఆన్లైన్ ఇంటర్నెట్ లేకపోతే మీకు పాతవే ఉండిపోవచ్చు, ఇంటర్నెట్ ఉన్న సిస్టమ్స్లోనే మీకు కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూడు అని చెప్పి చూపి, అంటే మీరు మీనింగ్స్ కావాలన్నప్పుడు ఈ ట్రాన్స్లేషన్ అనే ఆప్షన్ అయితే వాడుకోవచ్చు. సేమ్ మనం గూగుల్ ట్రాన్స్లేట్ అది ఎలా అయితే ఇప్పుడు యూస్ చేస్తున్నామో, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. మనం గూగుల్ ట్రాన్స్లేట్ అదైతే ప్రజెంట్ ఇప్పుడు యూస్ చేస్తున్నాం, ఇది ఎప్పుడో ఓల్డెన్ డేస్ నుంచి కూడా ఉన్నది. సో నెక్స్ట్ ఇవే మనకి బాగా ఇక్కడ ఉపయోగపడే ఆప్షన్స్. ఇంకొక ఆప్షన్ జస్ట్ చూడడానికి తప్ప ఇది మనకి ఏం ఉపయోగపడదు, కౌంట్ అనే ఆప్షన్. మీకు స్టార్టింగ్లో చెప్పాను ఈ ఆప్షను. మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని అనేది కింద చూపిస్తుంది. మీకు ఈ వర్డ్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వర్డ్ కౌంట్ అంటే ఎన్ని స్పేసెస్ ఇచ్చాము, అలాగే ఎన్ని పేజెస్ ఉన్నాయి, మొత్తం దీనికి సంబంధించిన హిస్టరీ అంతా చూపిస్తుంది. అది ఎక్కడి నుంచి క్లిక్ చేసినా పర్లేదు, లేకపోతే డైరెక్ట్గా వర్డ్స్ అనేది ఈ కింద మనకి స్టేటస్ బార్ నుంచి క్లిక్ చేసుకున్నా సేమ్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూడండి, కామెంట్స్ అనేవి ఏంటి అంటే మనకి జస్ట్ ఇలాగ నోట్స్ అనేది ఏదో రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ పేరా మనకి ఏదో ఇంపార్టెంట్, ఈ పేరాని మనం హైలైట్ చేసుకొని రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలి, ఇక్కడ నేను కామెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాను, అంటే మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ ఉన్నది అనేటప్పటికి తర్వాత ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంకో కామెంట్ రాస్తున్నాను, ఇక్కడ ఇంకో కామెంట్ రాస్తున్నాను. సో ఈ కామెంట్స్ అనేవి చూడండి మీకు ఈ రోలర్ కంటే పక్కన సపరేట్గా చూపిస్తున్నారు, అంతేకాని మీకు డాక్యుమెంట్లో అయితే యాడ్ అవ్వట్లేదు, అంటే పేజీకి అవుట్ సైడ్ చూపిస్తున్నారు. అది ఓన్లీ చెక్ చేసుకోవడానికి కామెంట్స్. అలాంటి కామెంట్స్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకుంటాం. డిలీట్ ఆల్ కామెంట్స్ అంటే అన్నీ ఒకేసారి డిలీట్ అయిపోతాయి. అంటే జస్ట్ హైలైట్ పాయింట్స్ ఎలా అయితే మనం నోట్స్ చూస్తున్నప్పుడు ఏదన్నా ఒక రెడ్ పెన్ పెట్టి హైలైట్ చేసుకుంటాం, అదే రకంగా కనిపిస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీకు ఇంకా కావాల్సిన ఆప్షన్స్ ఇంకోటి ప్రొటెక్ట్ డాక్యుమెంట్. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీది నోట్స్ ఏదన్నా చేస్తున్నారు, ఇదే నా నోట్స్ అనుకోండి, ఇది ఇంపార్టెంట్ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఈ నోట్స్ని నేను ఒకసారి సేవ్ చేస్తున్నాను, సేవ్ యాజ్. ఇది ఆల్రెడీ మెయిల్ మధ్యలో సేవ్ చేసామా, లేదా న్యూ ఫైల్ ఒకటి తీసుకుందాం. సో న్యూ ఫైల్ తీసుకొని ఒకటి సేవ్ చేద్దాం. ముందుగా సేవ్ చేసేస్తున్నాను, డెస్క్టాప్ మీద సేవ్ చేద్దాం. ఏదో ఇంపార్టెంట్ ఐఎంపీ అని పెట్టాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎలాగైతే సేవ్ చేశాను, ఇక్కడ ఐఎంపీ అనే ఫైల్ అయితే సేవ్ అయింది. సో ఇది ఓపెన్ చేసి ఇలా ఈ సిస్టమ్ వాడే వాళ్ళు ఎవరైనా సరే ఇందులో ఏదైనా చేంజెస్ చేసేయచ్చు, లేదా డిలీట్ చేసేయచ్చు, మార్చేయచ్చు. ఇలా అన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. ఏదైనా సరే ఇలాగ ఇప్పుడు చేంజెస్ చేసేస్తున్నారు ఎవరు వచ్చినా. సో ఇలా చేంజెస్ చేయకుండా నా ఫైలు ఇలాగే ఉండాలి ఎప్పుడు కూడా అనేటప్పటికి ఏం చేస్తానంటే ఇక్కడ ఆప్షన్స్ మనకి రివ్యూలో కనిపిస్తాయి చూడండి. డాక్యుమెంట్ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేయాలి. సో ప్రొటెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ చూడండి, రెస్ట్రిక్ట్ ఫార్మాటింగ్ అండ్ ఎడిటింగ్. అంటే ఎవరు వచ్చినా చూడొచ్చు తప్ప ఫార్మాటింగ్ని ఎడిటింగ్ని చేయడానికి అయితే కుదరదు. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పక్కన రెస్ట్రిక్ట్ ఫార్మాటింగ్ అండ్ ఎడిటింగ్కి సంబంధించిన ఇంకొక విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విండోలో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ టిక్ చేయండి ఇవి, నో చేంజెస్. సో చేంజ్ చేయడానికి మీరు పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా, లేకపోతే కామెంట్స్ పెట్టుకోవచ్చా, చేంజెస్ని మీరు చూడాలా, ఇలా ఉంటుంది. నో చేంజెస్ అంటే అసలు ఇంకా చేయడానికి పర్మిషన్ ఏదీ లేదు. సో తర్వాత స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్. సో చేసిన తర్వాత మీరు ప్రొటెక్షన్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ పాస్వర్డ్ కంపల్సరీ ఇవ్వాలి. పాస్వర్డ్ ఒకవేళ గుర్తులేదు మర్చిపోయామంటే డాక్యుమెంట్ని మళ్ళీ మీరు కూడా చేంజెస్ చేయడానికి ఉండదు.
సో పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి, మీకు గుర్తుండే పాస్వర్డ్ ఏదో ఒకటి ఇవ్వండి. 1 2 3 4 అని ఇచ్చాను నేను. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3 4. ఓకే. సో పాస్వర్డ్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ అయితే ఇలాగా ప్రొటెక్షన్ అయితే అయిపోయింది. సో మీకు అయిపోయిన వెంటనే చూడండి, ఒకసారి చూస్తే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి. అయితే డాక్యుమెంట్ని ఒకసారి సేవ్ చేయాలి. సేవ్ చేస్తాను. మళ్ళీ సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఓపెన్ చేయండి. మీకు ఇప్పుడు సెలెక్షన్ చేయండి, ఇవి ఏమన్నా వస్తున్నాయా. సో ఈ ఆప్షన్స్ రాకుండా ఏం చేయగలం మనం. అలాగే కీబోర్డ్ షార్ట్ కట్స్ వాడినా ఏమీ కూడా చేయలేం. చూడండి మొత్తం అంతా కూడా మీకు ఆప్షన్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోయి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ప్రొటెక్టెడ్ డాక్యుమెంట్. మీరు ఏదైనా కీబోర్డ్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు ప్రొటెక్షన్ అయితే వచ్చేస్తుంది. సో ఎవరన్నా ప్రొటెక్షన్ పోనీ ఓపెన్ చేసేద్దాం అన్నా పాస్వర్డ్ ఉండాలి వాళ్ళ దగ్గర. సో ఇక్కడ ఏమీ కూడా రావడం లేదు. సో రివ్యూలోకి వెళ్ళి ప్రొటెక్ట్ డాక్యుమెంట్, సో ఇది చేయగానే స్టాప్ ప్రొటెక్షన్ అనగానే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ ఈ పాస్వర్డ్ మీకు గుర్తు లేకపోయినా అంతే, వాళ్ళు ఎవరికి కూడా ఈ స్టాప్ చేద్దామన్నా సరే ప్రొటెక్షన్ చేయలేరు. అయితే పాస్వర్డ్ ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను. 1 2 3 4 ఇచ్చి మళ్ళీ ఓకే ప్రెస్ చేయగానే మీకు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా చూడండి అన్ని ఆప్షన్స్ ఓపెన్ అయిపోయింది. అయితే ఇలా ఓపెన్ చేసి మళ్ళీ మీరు సేవ్ చేయాలి. అంటే ప్రొటెక్షన్ యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఏదన్నా మీరు. సో ఇప్పుడు చూడండి అన్ని ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి. ఈ రకంగా ప్రొటెక్షన్ అనేది అయితే డాక్యుమెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే ఓన్లీ లోపల ఉన్న ఆ టెక్స్ట్ ఎలాగున్నది దానికోసమే ప్రొటెక్షన్ అనేది ఉపయోగపడుతుంది. అలా కాదు, దీనికంటే వేరే ప్రొటెక్షన్ ఉంటుంది చూడండి. ఈ మొత్తం డాక్యుమెంట్నే ప్రొటెక్ట్ చేసేయాలి. అంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఇలా ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. అలా కూడా కాదు, డైరెక్ట్ పాస్వర్డ్. సో ఆప్షన్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది ఆఫీస్ బటన్లో మీకు ప్రిపేర్ ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది. సో ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటే డైరెక్ట్గా డాక్యుమెంట్కి ప్రొటెక్షన్ అనమాట. ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అనగానే మళ్ళీ మీకు అడుగుతుంది పాస్వర్డ్ ఇవ్వండి, సేమ్ 1 2 3 4. సో పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. పాస్వర్డ్లు మర్చిపోతే ఇంక రిమూవ్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఏమీ లేవు ఇక్కడ ఇంకా. సో ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అనేది మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ మళ్ళీ ఇవ్వండి 1 2 3 4. అయితే ప్రొటెక్షన్ ఇస్తే సరిపోదు, మళ్ళీ మీరు సేవ్ చేయాలి. సో ఇప్పుడు దాకా డాక్యుమెంట్ ఎలాగ ఓపెన్ అవుతుంది, ఇప్పుడు ఎలాగ ఓపెన్ అవుతుంది చూడండి. సో ఈ పాస్వర్డ్ మనకి గుర్తులేదు, ఏదో పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నాం అంటే ఓపెన్ అవ్వదు. కంపల్సరీగా మీకు పాస్వర్డ్ అయితే ఉండాలి. అయితే మళ్ళీ ప్రొటెక్షన్ రిమూవ్ చేయాలన్నా ముందు మీరు పాస్వర్డ్ ఇవ్వాలి. 1 2 3 4 పోయినట్టే. పాస్వర్డ్ మర్చిపోతే పోయినట్టే, ఇంకేముండదు. అయితే ప్రొటెక్షన్ ఇప్పుడు రిమూవ్ చేసేయాలి. సో మళ్ళీ రిమూవ్ చేయాలంటే ఎలా ప్రొటెక్షన్ ఇచ్చారో అదే ఆప్షను, ప్రిపేర్ ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్. ఇక్కడ రిమూవ్ అని ఏమీ లేదు, కానీ డైరెక్ట్గా ఇచ్చిన పాస్వర్డ్ని తీసేసి ఓకే చేయండి. తర్వాత డాక్యుమెంట్ని సేవ్ చేయండి. డైరెక్ట్గా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇలాగా ఫైల్ మొత్తం అయితే ఫైల్ పాస్వర్డ్ ఇవ్వడం వరకే మనం చేసే పని. డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ చేస్తే పాస్వర్డ్ ఉన్న ఫైల్ అయినా పాస్వర్డ్ లేని ఫైల్ అయినా డిలీట్ అయితే అయిపోతుంది. అంటే ప్రొటెక్షన్ ఇచ్చినంత మాత్రాన అది సెక్యూర్డ్ అని ఏమి చెప్పలేం. ఓపెన్ చేయకుండా ఉండొచ్చు తప్ప డిలీట్ చేసేస్తే ఎవరన్నా డిలీట్ అయితే అయిపోతుంది. డిలీట్కి కంట్రోల్ అయితే ఏమీ ఉండదు. అంటే డిలీట్ చేసినా కూడా పాస్వర్డ్ ఇవ్వాలి అన్న రూల్ ఏమీ లేదు. డైరెక్ట్గా డిలీట్ చేసి ఓన్లీ జస్ట్ ఫైల్ ఓపెన్ చేయకుండా, అంటే అందరూ వచ్చి ఓపెన్ చేసేసి చూడకుండా ఫైల్స్ అనేది డిలీట్ చేసే వాళ్ళకే అటువంటి పర్మిషన్స్ అయితే ఏమి ఉండవు. సో అది మనకి రివ్యూలో ఒకటి కనిపిస్తుంది. సో ఇవే మనకి బాగా ఎక్కువగా ఉపయోగపడే ఆప్షన్స్. సో మిగతా ఆప్షన్స్ మనకి ఏమీ కూడా అవసరం లేదు ఇక్కడ ఇంకా ప్రొటెక్ట్ డాక్యుమెంట్లోను. సో దీంతో రివ్యూ అనే ట్యాబ్ ఒకటి కంప్లీట్ అయింది. సో వ్యూ ఉంటుంది, వ్యూ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.